శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీ చూస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి నెలలో 12 రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ మార్చి నెలలో ఏంటంటే 12 రాసుల యొక్క ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలుసుకోవాలనుకుంటారు, తమ తమ జాతకాలు తెలుసుకోవాలనుకుంటుంటారు. కానీ చాలామంది కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. ఉంటే ఏమవుతుందంటే పర్ఫెక్ట్ జాతకం వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందంటే మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, రాశ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు, పంచపురుష మహాయోగాలు ఏమైనా ఉన్నాయా, అనేక రకాల తర్వాత నవాంశలో కూడా ఏమైనా యోగాలు ఎలా ఉన్నాయి, ప్లానటరీ పొజిషన్ ఎలా ఉంది, అనేక అంశాలు పరిశీలించవలసి వస్తుందండి. సో మీకు ఏమాత్రం కూడా తెలుసుకోవాలనిపిస్తే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు చక్కటి పరిష్కార మార్గాలు, తప్పకుండా మీ జాతకాల యొక్క ఫలితాలు కూడా చెప్తాను నేను. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. వృషభ రాశి అంటే శుక్రుడే కదా. మీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 9th భావంలో ఉన్నాడు. చాలా బాగున్నాడు, ఇబ్బంది పడే అవసరం లేదు. చక్కగా కుజుడితో కలిసి ఉన్నాడు. అంటే లగ్న సప్తమాధిపతులు, సప్తమ స్థానాధిపతి కూడా ఉచ్చ స్థితిలో ఉండడం, రాజయోగంలో ఉన్నాడు. కాబట్టి శుక్రుడు కూడా మంచి ఫలితాలనే ఇస్తాడు. అంతేకాకుండా చంద్రుడు కూడా మీ ఉచ్చ స్థితిలో ఉండడం వలన, మీ రాశిలో ఉండడం వలన 2 ఉచ్చగ్రహాలు కలిసి ఉండడం, అంటే 9వ తారీఖు 10వ తారీఖు చంద్రుడు ఉంటాడు. చంద్రుడి యొక్క అద్భుతమైన ఫలితాలు కూడా రాహు ఇస్తాడండి. అంటే ఏంటంటే ఈ స్థిరమైన జీవితం, స్థిరమైన అలవాట్లు, స్థిరమైన స్వభావం కలవాళ్ళు. మీరు కోపం అనేది ఉండదు, ప్రశాంతంగా ఉంటారు, మీరు స్థిరచిత్వం ఉంటారు సరే, పవర్ఫుల్గా ఉంటారన్నమాట. సెల్ఫ్ ఐడెంటిటీ, గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే మీ శుక్రుడు 9th భావంలో ఉండడమే కారణం. మంచి చేస్తాడు. ఇక ద్వితీయ భావంలోకి వెళ్దామండి. 2వ ఇంటి వాడు, 5వ ఇంటి వాడు పవర్ఫుల్ కదా. మీ వృషభ లగ్నానికి ధనకారకుడు ఆయనే. విశేషించి ధనం ఇచ్చేవాడు బుధుడే, ఖచ్చితం అది. ఇంకా ఆ బుధుడు ఎక్కడున్నాడు మీకు? బుధుడు ఎక్కడున్నాడు అంటే 9th భావంలో ఉన్నాడు. అద్భుతం కదా. మీకు ద్వితీయ భావం ఎవరు చూస్తున్నాడు? గురుడు చూస్తున్నాడు. సామాన్యమైన నెల మాత్రం కాదు మీకు వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే ధనస్థానం బాగుండము, ధనాధిపతి నవమంలో ఉండడం అనేది గొప్ప విశేషం. పైగా చంద్రుడు కూడా మంచి మంచి యోగాలు ఉన్నాడు కాబట్టి పర్ఫెక్ట్గా మంచిగా రాణించి తీరుతారండి. బుధుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే ఏంటంటే ధనయోగం బాగా పట్టబోతోంది మీకంటే ఈ నెలలో మాత్రం మీకు రావాల్సిన సంపదలు, ధనము భగవంతుడు మనకి ఎంత రాసి పెట్టాడో అంత మాత్రమే మీ దగ్గరికి రాబోతుంది, వస్తుంది కూడా. మీ బంధువులతోటి, స్నేహితులతోటి ఎంత ఆనందంగా ఉంటారో, మిమ్మల్ని బాగా గౌరవించే తత్వం వాళ్ళకు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో పాటలు పాడేవాళ్ళు ఉంటారు కదండి, సింగర్స్, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు, గుర్తింపు, ధనము, ఐశ్వర్యము ఇవన్నీ కలగబోతున్నాయి. ఎందుకంటే మీకు ముఖవర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని బాగుంటుంది, వాగ్ధాటి బాగుంటుంది, ఉచ్చారణ బ్రహ్మాండంగా ఉంటుంది. ఉచ్చారణ అంటే స్పష్టత, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేట్టు మాట్లాడడం అనేది గొప్ప లక్షణం. అది టాలెంట్ అండి మీకు. అది గొప్ప భగవంతుడి ఇచ్చిన అదృష్టం మీకు. అది ఎక్కడెక్కడ చెడిపోలా, దాన్ని ఉపయోగించుకోండి, మీకు ఖచ్చితంగా సక్సెస్ తీరుతారు. ఇంకా 3వ భావంలోకి వెళ్దాం. 3వ భావాన్ని శుక్రుడు చూస్తున్నాడు. అంటే 4 గ్రహాలు చూస్తున్నాడు, ఇంక్లూడింగ్ శనితో కలిసిన కుజుడు కూడా. 3వ భావాధిపతి కూడా ఎక్కడున్నాడు మీకు? బ్రహ్మాండంగా మీ రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా. 9వ తారీఖు 10వ తారీఖు 16, 17 తారీఖులో పౌర్ణమితో పాటు ఉన్నాడు. అంటే పవర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే నీచభంగ రాజయోగంలో ఉన్నటువంటి 25వ తారీఖు 26 తారీఖులో ఈ చంద్రుడు 3వ భావాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఈ నెల మొత్తం కూడా మీకు మంచి జరగబోతుంది. అంటే దగ్గర ప్రాంత ప్రయాణం చేయడము, మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటారు కదా, అది చాలా బాగుండడానికి అవకాశం ఉంది. మీ తోబుట్టు వాళ్ళని ముఖ్యంగా కలిసి ఫైనాన్షియల్గా కానీ మాట పరంగా కానీ వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు. ప్రయాణాల వలన ధనాదాయం కూడా మీకు లభిస్తుందండి. అంటే మీ జాబ్ రీత్యా అయితే ఏదో విధంగా మీరు ప్రయాణం చేయడము, ఫైనాన్షియల్గా బాగుండడము, ఆర్థికంగా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ధైర్యం ఎక్కువ అండి, భయపడరు. ధైర్యం, శౌర్యం, ఎదుటి వాడికి భరోసా ఇచ్చేస్తారు. అంత పవర్ఫుల్, అంత పవర్ ఉంది మీకు. కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి, చంద్రుడు కూడా బాగున్నాడు కాబట్టి ఈ నెలలో మీకు 9, 10 తారీఖులు కానీ, ఆల్మోస్ట్ 16, 17 తారీఖులు కానీ, 25, 26 తారీఖుల్లో ఈ కాంబినేషన్స్లో శుభవార్తలు వింటారండి. అంటే మీకు మంచి జరగబోతుంది. అంటే ఉద్యోగం రావడము, ప్రమోషన్స్ రావడము, శుభకార్యాలు రీత్యా మంచి జరగడానికి మీకు మంచి జరగబోతుంది. శుభవార్తలు వినబోతున్నారు.
థర్డ్ హౌస్ బాగుందంటే పత్రికా రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుందండి. నేను చాలా చోట్ల చాలా ఏళ్ల క్రితం నేను చదివిన పాయింట్ ఇది ఏంటంటే, థర్డ్ భావం బాగుంటే పత్రికా రంగంలోనూ, ఆ పత్రికా రంగంలో న్యూస్ రీడర్స్ ఉంటారు సరే, ఆ భావం థర్డ్ భావానికను బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. స్పోర్ట్స్ రంగం థర్డ్ భావం బాగుందంటే స్పోర్ట్స్ వాటిలో కూడా చాలామంది ఆడుతుంటారు. 9, 3 భావాలు మనం స్పోర్ట్స్ రంగంలో కూడా చూస్తాం. వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా 4వ భావం చూద్దామండి. మాటల 4th భావం సుఖస్థానం, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకని? 4th భావాధిపతి 4th భావాన్ని చూడడం, చంద్రుడేమో అక్కడ పౌర్ణమి చంద్రుడు ఉండడం, అంటే 16, 17 తారీఖుల్లో విశేషమైన యోగం. ఇంకా చెప్పాలంటే గజకేసరి యోగం, గురుడు కూడా చూడడం ఎంత పవర్ఫుల్ అండి. 4th హౌస్ చూసుకోవడం, గురుడు చూడడం, చంద్రమంగళ గజకేసరి యోగంలో ఉండడం అండి. ఏంటంటే ముఖ్యంగా మీ ఇంటికి కార్లు అంటే వాహన యోగము, గృహయోగము, భూములు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా గుర్తింపు. మీ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు బాగా చదువుకొని మంచి మార్కులతోటి మంచిగా ఉత్తీర్ణం అవ్వడానికి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి బాగుంది. వాళ్ళు మంచి గుర్తింపు వస్తుంది. మదర్ గారండి, మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఐశ్వర్యం, అదృష్టం అన్నీ తోడవుతాయి. అడుగు ఏం భయపడాల్సిన అవసరం లేదు. 4th భావం చాలా బాగుంది. సుఖస్థానము, ఎక్కడికైనా సుఖపడే తత్వం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా 4th భావమే చూస్తాం. ఇంకా చెప్పాలంటే రైతులండి, వాళ్ళకి బ్రహ్మాండంగా అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు రావడము, ఆనందంగా ఉండడము జరగడానికి అవకాశం ఉంది. అంటే పంటలు సకాలంలో పండి అదృష్టాన్ని కలిగించడానికి రైతులకు కూడా అద్భుతంగా ఉంది. ఇంకా 5వ భావాధిపతి కూడా ఎక్కడున్నాడు? విశేషించి 9th భావంలో ఉండడం వలన ఈ యోగమే. పైగా 15వ తారీఖు నుంచి రవి బుధుల కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, పంచమ స్థానాన్ని బుధుడు కూడా చూసుకుంటున్నాడు. అంటే అక్కడ నీచ స్థితిలో ఉన్నాడు, అయినప్పటికీ రవితో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆ నీచత్వం తగ్గుతుంది. 15 డిగ్రీస్ తర్వాత ఉంటుంది, 27 డిగ్రీస్ దగ్గర. కానీ ఏదేమైనా డిగ్రీస్ కాగానే బుధుడు నీచ స్థితిలోకి వచ్చినా కూడా దాని ముందర ఉండే 7వ తారీఖు నుంచి కూడా పవర్ఫుల్గా ఉంటాడు. దశమ స్థానంలో ఉంటాడు, మీకు మళ్ళీ 11వ స్థానంలో కూడా వస్తున్నాడు. సో ఈ విధంగా ఏంటంటే పంచమ స్థానం గట్టిపడ్డం వలన బుద్ధి బలం బాగుంటుందండి. అంటే బుద్ధిగారికడు కదా, బుద్ధి బలం అంటే ఇంటెలిజెన్స్ పవర్ ఇస్తాడు మీకు, ఫస్ట్ పాయింట్. రెండోది అంటే సంతాన యోగాన్ని కలిగిస్తాడు. మరి సంతానం లేని వాళ్ళందరికీ సంతానం కలిగించడము, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే అదృష్టం, ఆర్థికంగా డెవలప్ అవ్వడము చాలా బాగుంటుందండి. ప్రేమగా ఉంటారు, ప్రేమ వ్యవహారాలు అంటారు సరే, వాటిల్లో ఉంటారు. జాలి దయగుణం ఎక్కువ, ఎదుటి వాళ్ళని పోషించే తత్వం ఎక్కువ. ఇవన్నీ పంచమ స్థానం చూస్తాం. అంతేకాకుండా జనాకర్షణ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. జనాకర్షణ అంటే మనం అందగాళ్ళం అని కాదు, కొద్దో గొప్ప మనల్ని అంటే ఎదుటి వాళ్ళు మనల్ని మంచిగా గౌరవిస్తారు. జనాకర్షణ అంటే అదే విధంగా కూడా తీసుకోవచ్చు మనం. ఇంకా చెప్పాలంటే పంచమ స్థానానికే ఇంత కాంబినేషన్ ఉంది కాబట్టి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ అవకాశాలు ఎక్కడక్కడ తగ్గవు, సద్వినియోగం చేసుకోండి. రైటర్స్ కూడానండి, ఎందుకంటే పంచమభావాన్ని రవి చూడడము, బుద్ధి చూడడం వల్ల రైటర్స్కి, అంటే రాస్తారు కదా, గేయ రచయితలు అంటారు కదా, వాళ్ళకి, మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ళకి, డ్యాన్సర్స్కి, వాళ్ళందరూ కూడా అవకాశాలు వస్తాయి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెడతారు కదా, బిట్ కాయిన్స్ అని, పంచమస్థానం చూస్తాం మనం, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఇంకా 6వ భావంకి వద్దాం. మీకు 6వ భావాధిపతి వాడు శుక్రుడు కదా, మీ రాష్ట్రాధిపతి. శుక్రుడు ఎక్కడున్నాడు? మీకు 9th భావంలో ఉన్నాడు, పర్ఫెక్ట్గా బాగున్నాడు. మీకు ఏం భయపడతాం అవసరం లేదు. శుక్రుడికి ఆ 9th భావం ఉన్నా కూడా గురుదృష్టి చరిదృష్టి ఉంది కాబట్టి 6వ భావానికి మేనమామలు చాలా బాగుంటారు. దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదా, అవేమీ మిమ్మల్ని ఏమీ చేయవు. చక్కగా మీరు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. 6వ భావానికి అంత అవకాశమే లేదు, అంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన సమస్య లేదు. 8వ భావం కూడా చెప్పుకుందాం. 6వ భావంలో ఉన్నప్పుడు మాత్రం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా గోల్ రీచ్ అయి తీరుతారు. సక్సెస్ కొట్టడానికి అవకాశం ఎక్కువ. కష్టపడందే రాదు, కష్టపడాల్సిందే. శని చూస్తున్నాడు కాబట్టి కష్టపడాల్సిందే. ఇంకా దూరదేశాల్లో స్టాంపింగ్ అండి, విదేశాల్లో స్టాంపింగ్ అంటే H1B వీసా రావడము, గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, అలాగే మన పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇలాగే ఒక అమ్మాయికి చెప్పాను, లండన్ నుంచి ఫోన్ చేశారు ఒక ఆవిడ. ఇలాగే చెప్తే ఆవిడ కూడా లండన్లో పర్మనెంట్ రెసిడెన్స్ కూడా వచ్చేసింది ఆవిడకి. నేను చెప్పాను, అంటే ఆవిడ జాతకం పర్సనల్గా చూసి చెప్పాను. వాళ్ళకు కూడా పర్మనెంట్ రెసిడెన్స్ రావడానికి కూడా అవకాశం ఉందని చెప్తే లండన్లో అమ్మాయికి వచ్చింది. అంటే నా సొంత కవిత్వం కాదు, మీ జాతకంలో ఉన్నదే నేను చెప్పి మీకు చెప్తున్నా అంతే. మీరు ఆ టైంకి వచ్చినప్పుడు జరుగుతుంది అంతే.
సో ఈ విధంగా ఉంటుందండి. ఇంకా సప్తమ భావం చూద్దాం. సప్తమ స్థానంలో కేతువు ఉన్నాడు కదా, తప్పు కదా అనుకుంటాం. తప్పు కాదే కాదు, కుజు సమానుడు అవుతాడు. సప్తమ భావంలో కేతువు ఇందాక చెప్పినట్టుగా అష్టమ భావంలో కుజుడు తప్పే కాదు. అష్టమంలో శుక్రుడు కూడా మీ మేషరాశి వాళ్ళకి, వృషభ లగ్నం రాశి వాళ్ళకి ఈ దోషాలు వర్తించవని చాలా చోట్ల ఉంటాయి, చదువుతాం కూడా మనం. కాబట్టి దోషం లేదు మీకు. అంటే ఏమవుతుంది, సప్తమ స్థానంలో కేతు ఉన్న చంద్రుడితో నీచభంగ రాజయోగం ఏర్పడిపోయి 25 తారీఖు 26 తారీఖులో వివాహ శుభకార్యాలు చేసుకుంటారు. సప్తమాధిపతి ఉచ్చులో ఉన్నాడండి. మాటలా త్వరగా పెళ్లి సంబంధాలు కుదిరిపోతాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు, పెళ్ళిళ్ళే కాదు అనేక రకాల శుభకార్యాలు కూడా చేస్తారు. అది డౌట్ లేదు, అంత బ్రహ్మాండంగా ఉంది. అంటే ఒడుగు చేస్తారు కదా, ఉపనయనం, అటువంటి వాటికి చాలామందికి అవకాశాలు ఎక్కువ. సప్తమ భావం ఎక్కడ చెడిపోలా. కొంతమంది వ్యాపారాలు కూడా స్టార్ట్ చేస్తుంటారు కదా, వ్యాపారాభివృద్ధి కూడా ఖచ్చితంగా ఉంది. ఇంకా భార్యాభర్తల మధ్య విషయాలు చూద్దామండి. సప్తమాధిపతి మీ రాశ్యాధిపతి కలిసి 9వ భావంలో ఉన్నారు కదా, అదృష్టం. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అదృష్టం తోడవుతుంది, ఆనందంగా ఉంటారు, ఆప్యాయంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. అష్టమభావం చూద్దాం. అష్టమాధిపతి గురుడు కదా, ఎక్కడున్నాడు మీకు, దశమస్థానంలో ఉన్నాడు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే దశమస్థానంలో గురుడు ఉండడం వలన, రవితో కలిసి ఉండడం వలన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మీరు త్వరగా బయటపడిపోతారు, ఏమీ కాదు, ప్రశాంతంగా ఉంటారు. ఇంకా 9వ భావం చూద్దామండి. చక్కగా మంచి అద్భుతమైన పాయింట్ మాట్లాడుకుందాం. ఏంటి 9వ భావం, వృషభ రాశి వాళ్ళకి 9వ భావం మకర రాశి, రాశ్యాధిపతి ఎవరు, శని. పర్ఫెక్ట్గా మీ రాశిలో ఉన్నాడు కదా. భాగ్య రాజ్యాధిపతులు మీకు విశేషించి వృషభ లగ్నానికి యోగిస్తారు కదా, లగ్నానికి రాశికి కూడా. పక్కనే ఎవడున్నాడు, కుజుడు ఉన్నాడు, ఉచ్చస్థానాధిపతి. అంటే రాజయోగ కారకుడు అనమాట. ఒక ఉచ్చస్థానాధిపతి ఒక రాశ్యాధిపతి కలిస్తే రాజయోగం అవుతుంది. అది 4 గ్రహాలు, అంటే 4 స్థానాలకు మాత్రమే ఉంది. మీనరాశి వాళ్ళకి 4 రాశి వాళ్ళకి మాత్రమే ఉంటుంది, 5 రాశి వాళ్ళకి ఉంటుంది. సో మొదలు మీ రాశి వాళ్ళకి అంటే శనితో కలిసి చుక్కుడు కదండి, శనితో కలిసి రండి కుజుడు పర్ఫెక్ట్ అనమాట. అంటే భాగ్యస్థానం ఎక్కడ చెడిపోలా. ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోతారండి మరి. అంటే అలా వెళ్ళిపోతారంటే జనరల్గా అంటే ఫారిన్ యోగము తప్పదు. ఫస్ట్ పాయింట్ అదనమాట. ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు ఇచ్చి తీరుతాడు వృషభ రాశి కదండి. ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్ అంటే ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చా. ప్రమోషన్ అంటే వాళ్ళకి మంచిగా డెవలప్ అవుతారు, పదవులు రావడానికి అవకాశం ఉంది. పొలిటికల్గా చేంజెస్ కానీ, పొలిటికల్ రంగంలో మార్పులు కానీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మంచిగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటుంది. మంచి గుర్తింపు ఉంటుందండి. మీకు వాగ్దాటి బాగుంటుంది కదా, గౌరవం పెరుగుతుంది మీకు. చాలామంది సభల్లో మీరు మాట్లాడుతుంటారు కదా, అనర్గళంగా మాట్లాడే తత్వం ఉంటుంది కదా. మినిస్టర్ రంగంలో వాళ్ళకి పర్ఫెక్ట్గా 9వ భావం బాగుంది. కుజుడు రాజయోగంలో ఉన్నాడండి, అది అదృష్టము, పర్ఫెక్ట్. ఫస్ట్ పాయింట్ అది కూడా. తర్వాత ఇంకోటి చెప్పాలంటే వ్యాపార రంగంలోకి వెళ్ళిపోదాం. వ్యాపార రంగంలో అంటే ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నారంటే, వ్యాపార సంస్థలు అండి శని కుజులు కాంబినేషన్ అంటే పర్ఫెక్ట్గా సింగరేణి కాలరీస్ పనిచేసే వాళ్ళకి, ఆ సంస్థలో సంస్థకు కూడా ధనాదాయం బాగుంటుందండి. శని శుక్రుల కాంబినేషన్ 9వ భావం చాలా బ్రహ్మాండం. ఆ సంస్థ బాగా డెవలప్ అవుతుంది. అదే కాదండి, మనం ఐరన్ స్టీల్ వైజాగ్ అనుకుంటాం, వైజాగ్ స్టీల్స్ అంటాం కదా, ఆ సంస్థకు కూడా అవకాశాలు రావడానికి, అంటే జనరల్గా పర్టికులర్గా చెప్పట్లేదు, ఐరన్ స్టీల్ అనే సంస్థకి కానీ వాటి కూడా బాగుండే అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. ఆ తర్వాత ఆయిల్, గ్యాస్, సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి శని కాంబినేషన్ కదా, శుక్రుడితో కాంబినేషన్, మంచి అవకాశాలు, వ్యాపారాభివృద్ధులు పర్ఫెక్ట్గా జరగబోతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం ఎందుకయ్యా చెప్తున్నారంటే, ప్రత్యేకంగా శుక్రుడు వచ్చేలా ఉన్నాడు, 4వ భావాన్ని చూస్తున్నాడు, అంచెలంచెలుగా ఎదిగిపోతారు. అంటే మీ వ్యాపార అభివృద్ధి, భూమి సంబంధించినటువంటి వ్యాపారం భూమి వస్తుందన్నమాట. భూమి అవుతాయి, అంటే డెవలప్ అవుతాయి, ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే 9వ భావం ఎక్కడ చెడిపోలా. చాలామంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు మీ దాంట్లో, చాలామంది వాళ్ళకు కూడా సక్సెస్ అవుతారు, ఇంటర్వ్యూస్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ 9వ భావమే కదండి మనం పర్ఫెక్ట్గా చూసుకుంటాము. అంటే H1B వీసా గురించి మాట్లాడుకుంటుంటాం కదా, పర్మనెంట్ రెసిడెన్స్ అని, ఆ తర్వాత అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అనుకుంటాం కదా. 9వ భావం బలంగా ఉంటేనే కదా మనం ఇవన్నీ చెప్పుకునేది. 6వ భావం 9వ భావం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఉండడం వల్ల చాలామందికి H1B వీసా గురించి మధ్య లాటరీ సిస్టమ్ ఏదో ఉన్నారు కదా అమెరికాలో, వాళ్ళకి కూడా యోగం కలగబోతుంది. వృషభ రాశి వాళ్ళు 9వ భావంలో ఉన్నారు, వాళ్ళ లగ్నాలు రీచ్ ఉంటుంది అనుకోండి, కానీ చాలామందికి అవకాశాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా చెప్పాలంటే తీర్థయాత్రలు చేస్తారండి. 9వ భావం ఎంత బాగుందండి, తీర్థయాత్రలు చేస్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశాలు చాలామందికి ఉంది. శని కుజుల ప్రభావం వలన అమ్మవారికి ఆశీస్సులు తీసుకుంటారు, శివాభిషేకాలు చేసుకుంటారు.
ఎంత బాగుందండి శని 9th భావం. మీ తల్లిదండ్రుల గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. తండ్రి గారు మెయిన్, ఆయన యొక్క ఆస్తిపాస్తులు బాగుంటాయి. అంటే బాగుంటాయి, మీరు వృద్ధి చేస్తుంటారు, నిరంతరము భాగ్యవృద్ధి. ఇప్పుడు 9th భావంలో స్టాక్ అండ్ షేర్స్, రియల్ ఎస్టేట్స్, బిట్ కాయిన్స్ అవి అనుకుంటున్నాం కదా. 9th భావం ఇవన్నీ కదా, మన పేపర్లో కూడా చూస్తాం కదా. బిట్ కాయిన్స్ అంటారు, క్రిప్టో కరెన్సీ అంటారు, ఏవో అంటున్నారు కదా. మనం పేపర్ చూసి చెప్తాం తప్ప. కాకపోతే ఏంటంటే ఆ 9th భావంలోకి వస్తారు వీళ్ళందరూ. కాబట్టి ఆ దాంట్లో దీర్ఘకాలంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా బాగుంటుందని చెప్తున్నాను అంతే. సో ఈ విధంగా 9th భావం చాలా బాగుందండి. మీరు ముఖ్యంగా గురువులని సందర్శిస్తారు, పీఠాధిపతులను కలుస్తారు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, దైవానుగ్రహం బాగుంటుంది. కొంతమంది గుళ్ళకి వెళ్తారు, గుళ్ళకు వెళ్ళడం, పీఠాధిపతి తర్వాత టెంపుల్స్ గోపురాలకి ధనం ఇస్తారు. ఇంత బాగుందండి మీ భాగ్యస్థానం. చెడిపోయిందా? ఏం లేదు. ఇంకా దశమస్థానంకి వద్దాం. దశమంలో గురుడు ఉన్నాడు కదా, రవి ఉన్నాడు. రవి గురుల కాంబినేషన్ ఏంటంటే మళ్ళీ మినిస్టర్స్కే. రవి గురుల కాంబినేషన్ ఎప్పుడు పొలిటికల్ రంగమే, శని కుజుల కాంబినేషన్ పొలిటికల్ రంగమే అని చెప్తారు. ఇంకా వాళ్ళు ఒక్కలే కదండి. రవి గురుల కాంబినేషన్ అంటే కాస్ట్ అకౌంటెంట్స్, చార్ట్ అకౌంటెంట్స్. మరి బుధుడుగా కలిసి ఉన్నాడు కదా, అంటే ఆడిటర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళు అంటారు చూసారా, వాళ్ళందరికీ చాలా గట్టిగా ఉంటుందండి, స్ట్రాంగ్గా ఉంటారండి వాళ్ళు. మంచి వృద్ధి కలుగుతుంది. పైగా దశమస్థానంలోనే గురుడు ఉండడం వలన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బాగా డెవలప్ అవుతాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. బ్యాంకింగ్ రంగ వ్యవస్థ బాగుంటుంది, అందులో పనిచేసే వాళ్ళు కూడా చాలా బాగుంటారు. గురుడు కాంబినేషన్, రవి కాంబినేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా పనిచేస్తారు, అంటే బాగా వృద్ధికరంగా ఉంటుంది. అంటే దశమస్థానం అంటే గవర్నమెంట్ ప్రొవిషన్స్ కూడా ఉంటాయండి. అంటే గవర్నమెంట్ ప్రొవిషన్లో చాలామంది ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నారు, వాళ్ళకు వస్తుంది. అనేక రకాలుగా దశమస్థానం ఎక్కడ చెడిపోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు బాగా వస్తాయి. మీరు ఆడవాళ్ళు కూడా బాగా చదవండి, చదువుతున్నారు కదా, ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరు ఖచ్చితంగా వస్తాయండి, ఏం భయపడకండి. ఆ టైం వస్తుంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. మంచి మంచి పదవుల్లో సెటిల్ అవుతారండి. మంచి మంచి పదవుల్లో సెటిల్ అవ్వడం, ఆనందంగా ఉండడం, మంచిగా ఆదాయం, ధనం కూడా బాగుండము, సాటిస్ఫాక్షన్గా ఉండము, ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు. దశమస్థానము గురుడు ఏమాత్రం కూడా చెడిపోలా, మంచివాడు కాదు, అయినప్పటికీ దశమంలో ఉండి మైక్ మంచిగా చేస్తాడు. అంటే రవి దిగ్బలత్వంలో ఉంటాడు. దశమస్థానం రవి దిగ్బలుడు కదా, పవర్ఫుల్ లార్డ్ కదా, మీరు ఏం చెప్తే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా లాభస్థానంకి వద్దాం. ఈ రవి 15వ తారీఖు నుంచి లాభంలో ఉన్నాడు. ఏంటండి మీకు రవి ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నాడు చూడండి. రవి అద్భుతంగా ఉన్నాడు. ఆ రవి ఎక్కడ ఉన్నాడు? గురుడు హౌస్లో ఉండి బుధుడు కూడా వచ్చేస్తాడు 25 నుంచి. లాభస్థానంలో రవి అద్భుతమైనటువంటి మంచి విశేషమైన ప్రతిభ కనపరుస్తుంటాడు. స్థిరమైన జీవితము, స్థిరమైన ఆలోచనలు కలుగజేస్తాడు. సేవకా జనాన్ని ఇస్తాడు, ఎదుటివాళ్ళు కలిసి చేసే తత్వాన్ని ఇస్తాడు. మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బాగు చేసేస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే అవిచ్ఛిన్నమైన సంపదలు అంటాం కదా, అంటే కంటిన్యూస్గా ఉండేటువంటి ధనం, అంటే తరగాని ధనము మీకు రావడానికి అవకాశం ఉంటుంది. రవి 3, 6, 11 స్థానంలో యోగిస్తూ అంటాం కదా, 11వ భావంలో కూడా యోగించాలి కదా, పర్ఫెక్ట్గా యోగిస్తాడు. పైగా బుధుడు యొక్క నీచత్వాన్ని కూడా చాలామంది తగ్గించేస్తాడు. సో లాభస్థానంలో రవి బుధుల కాంబినేషను ఎక్కడ తగ్గలా, మీకు రావాల్సిన సంపదలు వచ్చి తీరుతాయి, ధనం బాగుంటుంది. ఎడ్యుకేషన్ అంటే ఇన్స్టిట్యూషన్స్లో కానీ వ్యాపార సంస్థల్లో వాళ్ళకి కూడా ధనాదాయము, అదృష్టము, ప్రాఫిటబుల్గానే ఉంటారు. మీ వృషభ రాశిలో నిజంగా చాలా అదృష్టవంతులండి మీరు. మార్చి నెలలో భాగ్య, రాజ్య, లాభస్థానాలు 3 చెడిపోవాలా. ఎవరికైనా సరే 3 బాగుంటే వాళ్ళ జీవితం బాగున్నట్టే. మిగతా ఏ రాశులైనా సరే కొద్దిగా అవయోగం ఉన్నా సరే వీళ్ళు కాపాడతారు అవయోగాల నుంచి. సో ఈ విధంగా మీ వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు, అమ్మవారు. ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. ఇప్పుడు మనం అంటే ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనం 1వ తారీఖుని అంటే మార్చి 1ని శివరాత్రిని వస్తుంది. మహాశివరాత్రి కాదు, శివరాత్రిని వస్తుంది. అంటే సంవత్సరానికి వచ్చే శివరాత్రి అద్భుతమైన రోజు. ఆ రోజుని మనం చాలామంది ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున లేచి తలకు స్నానం చేసి శివాభిషేకాలు చేయించుకోవాలండి. ఎక్కువ శివాభిషేకాలు, మారేడు దళం కూడా స్వామికి పెట్టడం చాలా ఇంపార్టెంట్, చాలామంది తెలుసు. అలాగే పువ్వులతో అభిషేకం చేయడం, పువ్వులతో కూడా చాలా ఇష్టం స్వామికి. అంతేకాదండి, మల్లెపూలు అంటే బాగా ఇష్టం స్వామికి. మల్లెపూలతో అభిషేకం చేసి మల్లెపూలతో సమర్పించిన భార్యాభర్తల మధ్య విషయంలో అనురాగం కలుగుతుంది. చక్కటి భర్త, చక్కటి భార్య రావడానికి అవకాశాలు ఎక్కువ, ఇది మల్లెపూలతో చేయడం వల్ల. తర్వాత అదే రోజునంటే దానాలు కూడా చేస్తే చాలా మంచిదండి. అంటే మనకి వస్త్రదానం కానీ ఏమాత్రం దానం ఏదో మీకు ఏ విషయం ఉంటే ఇష్టం ఉంటే ఆ దానాలు చిన్న దక్షిణతో పాటు దానాలు సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా మంచిది. వస్త్రదానం చాలా మంచిది. ఈరోజు
వస్త్రదానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే స్వయం పాక దానం కూడా దక్షిణతో పాటు బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది, పవర్ఫుల్. అంతేకాకుండా అండి ఈ రోజు రాత్రి జనరల్గా ఈ రోజంతా మనం ఉపవాసం ఉంటాం. అమ్మ బాబాయ్ ఉపవాసం ఉంటాం, మనం ఎలాగా మనం చాలామంది హెల్త్ పాయింట్స్ కూడా మనకు అంగీకరించదు అనుకుంటాం కదా. కానీ మనం పళ్ళు పొలాలు తినచ్చు, పాలు తాగచ్చు, అందరికీ తెలుసు. కానీ ఉప్పిడి పిండి ఉంటుంది కదండి, ఉప్పిడి పిండి అంటే మీకు అందరికీ తెలుసు. బొంబాయి అదే బియ్యపు రవ్వ అంటే ఉప్పిడి పిండి అంటాం. అది తింటే అది దోషం ఉండదు. అంటే మన ఉపవాస దీక్షని భంగం కాదు అని చెప్పి సాక్షాత్ శివుడే భీమసేనుడు చెప్పాడు. భీమసేనుడు కూడా ఒకనాడు కొంతకాలం క్రితం ఆయన కూడా ఉపవాస దీక్ష చేస్తున్నప్పుడు తట్టుకోలేకపోతే భీమసేనుడికి సాక్షాత్ శివుడే చెప్పిన కథ ఇది. సో మనం చేయడం వల్ల తప్పేం లేదు. మనం తినచ్చు, మధ్యాహ్నం తినచ్చు, సాయంత్రం రాత్రి తినచ్చు, ఉండలేని వాళ్ళు ఖచ్చితంగా తినచ్చు, కొద్దిగా తిని ఉండొచ్చు. కానీ ఈ రోజు రాత్రి జాగారం చేయడము, శివకళ్యాణం చేయించుకోవడం చాలా విశేషమండి. జన్మానికి శివరాత్రి అంటాం కదా. అంటే ఏంటంటే మనకున్న జన్మలో ఒక్కసారైనా శివరాత్రి ఉపవాసం ఉండండి, జాగారం చేయండి, పార్వతుల కళ్యాణం చేసుకోండి అంటారు పెద్దవాళ్ళు. మనం ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజు అంటే మార్చి 1 తారీఖు రోజు జాగరణ చేయడం, పార్వతుల కళ్యాణం చేయడం అనేది చాలా విశేషము. సో ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు అంటే మన ఈ 1 తారీఖు రోజు ఉపవాస దీక్ష చేస్తే సాక్షాత్ ఆ శివుడి యొక్క దర్శనము మనకి, సాక్షాత్ శివలోక దర్శనం అంటే జనరల్గా చూడడం, స్వామిని చూడడము, మనం శివలోకంలో ఉండే ప్రాప్తము కలుగుతుంది. మనం ఈలో చేయలేకపోవచ్చు. కానీ మనకి నెల మొత్తం కూడా సోమవారాలని ఇవన్నీ వస్తుంటాయి కదా. జనరల్గా 1 తారీఖు చేయడం మంచిది. ఇంక నెలనాళ్ళు కూడా ఏదో టైంలో సోమవారం పూట చేసుకుంటే కూడా అంత ఫలితాలు రాగానే ఫలితం ఉంటుంది. కాబట్టి సోమవారం నాడు అంటే సోమవారం కాదు, ఈ 1 తారీఖు చేయడం అత్యంత ఉత్తమమైన పద్ధతి. మనకి ఆయుర్దాయం కూడా ఉంటుంది. సో ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ మహాశివరాత్రిని మీరందరూ ఉపయోగించుకుంటారని, అంటే ఈ సత్కార్యాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.